హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో చిల్లీ పన్నీర్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 6 ఎండుమిర్చి 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉడికించండి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా టమాటాలు ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి 2 నుండి 3 నిమిషాలు వేయించండి. పన్నీర్ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. క్యాప్సికమ్ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, గరం మసాలా పొడి వేసి బాగా వేయించండి. ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిర్చి పేస్ట్ని వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి పన్నీర్ ముక్కల్ని వేయిస్తూ టమాటా చిల్లీ పేస్ట్ని బాగా పట్టించండి. టమాటా చిల్లీ పేస్ట్కి బదులుగా రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా వేగి దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ రెడీ అయిపోతుంది. చిల్లీ పన్నీర్ని డైట్ చేస్తున్న వాళ్ళు డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ పన్నీర్ అని మనందరికీ తెలిసిందే కదా. పన్నీర్తో కర్రీసే కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.